నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి దివిటిపల్లి ప్రాంతంలో రోడ్డు సమస్య, అదేవిధంగా నీళ్ల సమస్య అయితే తీవ్రంగా ఉందని చెప్పేసి స్థానికులు అయితే ఆరోపణ చేస్తున్నారు. అయితే గత 5 సంవత్సరాల నుండి కూడా ఇదే సమస్య ఉంది. తమ సమస్యను అధికారులకు కావచ్చు, అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి నాయకులకు ఎన్నిసార్లు కూడా వెలువరించినా కూడా వాళ్ళ సమస్య అయితే తీరడం లేదని చెప్పుకొని వస్తున్నటువంటి పరిస్థితి చాలా రోజుల నుండి. అయితే ప్రతి పనికి కూడా ఖచ్చితంగా ఇంట్లో నీళ్లు కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే అటువంటి నీళ్ళ పరిస్థితి ఇక్కడ తీవ్రంగా ఉందని చెప్పేసి స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం మనం దివిటిపల్లి ప్రాంతంలోనే ఉన్నాం. దివిటిపల్లిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి స్థానికుల దగ్గర ఉన్నాం. అసలు వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, వాళ్ళు చెప్పబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మాటల్లోనే విందాం. నా పేరు మహేశ్వరి. మా దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్. మా ఇంట్లో కూడా 3 ఓట్లు ఉన్నాయి. మాకు ఇల్లు ఇచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది. మేము వచ్చి సంవత్సరంన్నర అవుతుంది ఇక్కడికి. ఇక్కడ మా ఇంటి ముందర సెప్టిక్ ట్యాంక్ మొత్తం నిండి అట్లనే స్టోరేజ్ ఉంటుంది. వాటర్ ఇక్కడ వెళ్ళట్లేదు. మొత్తం ఇబ్బంది ఉంటుంది, వాసన ఉంటుంది. ఇక్కడ ఉండలేకనే పక్కల ఇండ్ల వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మేము ఎక్కడికి వెళ్ళి ఉండలేము, మా స్తోమతకు సరిపోదు. మాకు ఉన్నది ఇల్లు ఒక్కటే. ఏ అధికారి కూడా వచ్చి పట్టించుకోవట్లేదు. మాకు పరిష్కారం ఎవ్వరు కూడా చూపట్లేదు. మేము ఉంటున్నాము, ఆ సమస్య రోజు దోమలు ఎక్కువైతున్నాయి. మా ఇంట్లో పిల్లలకు కూడా జ్వరాలు వస్తున్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా దానికి పరిష్కారం ఎవ్వరు కూడా తీర్చట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళి ఉండాలి, ఎవరు వచ్చి మా కష్టాన్ని తీరుస్తారో తెలియదు. అది మొత్తం నీళ్ళు అట్లనే నిలబడి వాసనకు భరించలేక పొద్దుముకన ఇల్లు మూసుకొనే ఉండే పరిస్థితి వచ్చింది. మాకు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి దాన్ని ఎవరన్నా దీనికి పరిష్కారం చూపండి. అది మొత్తం దారి అన్న ఏదన్నా చేసి ఆ నీళ్లు పోయేటట్టన్నా చేయండి. మేము ఉండబట్టి 18 నెలలు అవుతుంది. 18 నెలల నుంచి ఇదే సమస్య ఉంది. ఎవరు కూడా రావట్లేదు. అడిగినా ఏం చేయట్లేదు కూడా. అధికారులకు చెప్పినాము. ఇంతకుముందు మోనన్న వీళ్ళు కూడా వచ్చి మస్తు మాట్లాడినారు. అందరం పోయి అప్లికేషన్స్ ఇచ్చినాము. అయినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు దాన్ని. మాకు ఇబ్బంది ఉంది. మాకు న్యాయం ఏంటంటే అది సెప్టిక్ ట్యాంక్ ఖాళీ చేస్తారా, నీళ్ళు వెళ్ళిపోవడానికి దారి చేస్తారా ఏందనేది ఎవరన్నా అధికారులు వచ్చి చేస్తారా, ప్రభుత్వం చేస్తారా, ఎవరు చేస్తారో చేయని. మాకు ఒకటి అది ఆ స్టోరేజ్ నుంచి ఇబ్బంది ఉంది. పక్కల ఇండ్ల వాళ్ళు అంటే పోయినరు, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు మేము బయటికి వెళ్ళి రెంట్ కట్టుకోలేని పరిస్థితి. మేము వెళ్ళి ఎక్కడ ఉంటాము? మా ఆయన ఆటో డ్రైవరు. మేము ఆటో నడుపుకొని వెళ్ళి రెంట్ కట్టుకొని పిల్లలను చదివించుకోవాలంటే మాతోటి అంత స్తోమత లేనందుకే ఇక్కడే ఉంటున్నాము. ఇల్లు మూసుకొనే ఉండే పరిస్థితి వచ్చింది. ఆ వాసనకు బయటికి కూడా రాలేకపోతున్నాం. రాత్రి అయిందంటే అసలు దోమలు మొత్తం ఉంటున్నాయి. ఆ నీళ్ళల్లో పాములు కూడా వస్తున్నాయి. అయినా ఎవరు వచ్చి పట్టించుకుంటారు. ఇండ్లల్లో కూడా వస్తున్నాయి పాములు. దయచేసి దాన్ని ఏదో ఒకటి పరిష్కారం చేయండి మాకు. నమస్కారం, నా పేరు పద్మ. గత 5 ఏళ్ల నుంచి మాకు ఇబ్బందులే ఉన్నాయి. 5 ఏళ్ళు అవుతుంది మేము ఇక్కడ వచ్చి. ఇదివరి దగ్గర మాకు నీళ్లు లేవు. నీళ్ళకి ఎన్నిసార్లు మేము పోయి కలెక్టర్ మేడానికి 2-3 సార్లు కాదు 5-6 సార్లు ఇచ్చినాము. లెటర్ కూడా ఇచ్చినాము. కమిషనర్ తెల్లారి కమిషనర్ని తోలిస్తారు. కమిషనర్ కళ్ళు మూసుకొని ఉండండి మేము చేస్తామంటారు. ఇదివరి దగ్గర మాత్రం మాకు ఎవ్వరు వచ్చి ఏం చేయలే. ఎన్నో రిక్వెస్టులు ఎన్నో అడిగినాము. ఇదివరి దగ్గర మాత్రం మాకు నీళ్ళే లేవు. మాకు నీళ్ళు లేనందుకు చాలా అంటే చాలా బాధపడుతున్నాము. అక్కడిక్కడ పోయి తెచ్చుకుంటున్నాము మోసుకొని. ఇంకొకటి, ఈ రోడ్లు మంచి లేవు. ఈ రోడ్లో ఎన్నో సార్లు కూడా చెప్పినాం సార్కి, కమిషనర్ సార్కి. అయితే వచ్చి చూసిపోతుండ్రు. కానీ ఇది వారి దగ్గర ఏం చెప్తారు, ఏమైనా అడగనికపోతే నీకు ఎందుకమ్మా, నేను చేస్తాం కదా మీరే అని కొంచెం బెదిరిస్తుండ్రు. గవర్నమెంట్ అనేది కొంచెం పట్టించుకుంటే బాగుంటుందని. మేజర్ గా మాకు వాటరే ఉంది. ఒక నీళ్ళే, మిషన్ భగీరథ నీళ్ళు లేనే లేవు మాకు. అసలు ఆ నీళ్ళే కావాలి ఫస్ట్ మాకు. నీళ్ళ తర్వాతనే మాకు రోడ్లు, కరెంటు సౌకర్యం. ప్రభుత్వం నాయకులు ఎవరు రాలేదు. ఇది వారి దగ్గర అయితే గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇక్కడ ఎవ్వరు రాలేరు. కమిషనర్ ఒక్కడు వచ్చి చూసిపోయిండు అంతే తప్ప ఇక్కడ పైకి మాత్రం రాలేదు. కింది ఎన్నో సార్లు పోయి అడిగినందుకు అది కిందికి వచ్చి మాట్లాడిపోయిండు. 2 రోజులు మీ పని అయిపోతుంది అమ్మా అన్నాడు. ఇది వారి దగ్గర 2 రోజులు కాదు 6 నెలలు అవుతుంది. ఇది వారి దగ్గర అయితే మాత్రం ఏం లేవు మాకు. మాకు గత 5 ఏళ్ల నుంచి మాకు ఇదే ప్రాబ్లం ఉంది, ఇవే కష్టాలు. మాకు నీళ్ళకు లేదు. ఒక ప్రెగ్నెన్సీ వచ్చిందంటే తోలుకుపోదామంటే ఒక బస్సు సౌకర్యం లేదు, ఒక ఆటో సౌకర్యం లేదు. ఇప్పుడు ఆటోకి తీసుకుపోవాలన్నా, బండ్ల మీద తీసుకుపోవాలన్నా ఏమవుతుందో ఈ రోడ్ల. కానీ అదొక టెన్షన్ మాకు. పిల్లలకి స్కూల్కి లేదు, స్కూల్ లేవు. ఫస్ట్ అంగన్వాడీ స్కూల్ కావాలి. అంగన్వాడీ స్కూల్ తర్వాత మాకు ఒకటి హాస్పిటల్ కావాలి. హాస్పిటల్ తర్వాత ఫస్ట్ మాకు నీళ్ళే కావాలి. మాకు ఆ నీళ్ళు వస్తేనే మేము బతుకుతాం. మేము నీళ్ళు లేనందుకు కూడా మేము ఎవరిని పిలుచుకుంటలేము. మా ఇంట్లో పండుగలు కూడా చేసుకుంటలేము. నా పేరు మంజుల. మా దివిటిపల్లె. మా ఇల్లు కూలిపోతే
మా ఇల్లు లేదని మాకు ఇల్లు ఇచ్చిండ్రు. ఈ వాసనకు మేము ఉండలేకపోతున్నాము. ఇక్కడ బాగా వాసన ఉంది. మేము కూల్ చేసుకొని బతికేటోళ్ళము. ఈ ఏడవై ఇల్లు కిరాయి తీసుకొని మేము కట్టలేము. మా పరిస్థితికి ఎవరికి చెప్పుకోలేము. మేము మాకు ఇక్కడ ఇల్లు ఇది సాఫ్ చేసి కొంచెం మంచిగా చేస్తే బాగుంటది. మమ్మల్ని కాల్ చేస్తేనేమో ఇల్లు గుంజుకుంటామంటారు. గుంజుకుంటేనేమో మాకు ఎక్కడ ఆదాయం లేదు. మేము కూల్ చేసుకుంటేనే బతుకుతారు. మాకు ఎవరన్నా వచ్చి దయచేసి ఇది కాల్ చేయండి. మాకు కూడా మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి. మేము కూడా ఓటేసి ఇది చేస్తాం. మాకు ఎవరన్నా సహకరిస్తే బాగుంటది. ఇది ఖచ్చితంగా నీళ్లు మాత్రం తీపిచ్చి ఎవరో పుణ్యం కట్టుకోండి అబ్బా. మస్తు మందిని అడుక్కున్నాము, గవర్నమెంట్ కు చెప్పినాము, వాళ్ళకి చెప్పినాము, మున్సిపాలిటీ ఆఫీస్ పోయి అవి కాగితం రాసి వచ్చినాము. మేము కూడా మా చేతనైన పని చేస్తున్నాం గానీ అది వాళ్ళు ఇది చేసినందుకు మాకు ఇది అయితే లేదు. కరెక్ట్ మా ఇంటి ముందర ఉంది. మేమైతే ఇక్కడ ఉండలేకపోతున్నాం. మాకు రోగాలు వచ్చి మా ఆయన వండినాక మా పిల్లగాడు పోయినాక నాకు పరిస్థితి బాగాలేదు. కాళ్ళ నొప్పులు, నేను ఎక్కడ వెళ్ళలేను. ఈ వాసనకు తట్టుకోలేక చచ్చిపోయే బేరం ఉంది. నా పేరు నాగేశ్వరమ్మ. మా గల్లకి నీళ్లు వస్తలేవు. లాటిన్ ప్రాబ్లం అయింది. నా భర్త చనిపోయిండు. నాకు ఒక పిల్ల ఇబ్బంది అవుతుంది. నేను చేపించుకోగలగా కూడా లేదు నాతో శక్తి. ఆ పాప చెయ్యాలని నేను తినాలి. నీళ్ళు చాలా కష్టమైంది. ఒక మొరీల సవలతు కూడా లేదు. బయటికి పోతున్నాం. ఇంకా ఇట్లా నా ప్రాబ్లం అయితే ఇట్లా ఉంది. ఇంకా ఎవరికి చెప్పుకుంటే ఇట్లనే చెప్పుకుంటున్నాము. సరే చేపిస్తామని అన్నారు. ఇంకెవరు రాలేదు, చేపియలేదు. నాకు నా మాట, నేను ఆడపిల్లను, నేను ఎవరు ఉండరు. ఫోన్లు చేస్తే కూడా ఈమెయిల్ ఫోన్ చేస్తుంది, సరేలే అంటారు. ఇంకా ఏం పట్టించుకుంటలేరు. ఫోన్ చేస్తామంటారు, చేయరు. నాకు నీళ్లు పోతలేవు, ఇబ్బంది. నీళ్ళది మా ఇంటికాడ అక్కడ నీళ్లు పడతామని చెప్పిండ్రు. బోర్ వేస్తామన్నారు, బోర్ కూడా వేస్తలేరు. అట్లనన్నా ఆ నీళ్ళన్నీ వస్తే మాకు అందరికి గల్లీలకు మాకు సవలతు వస్తుంది అనుకున్నాం. రాలేదు, వేస్తలేరు. అది వేస్తేనన్నా కొంచెం బాగుంటది. మళ్ళీ ఏం మాట్లాడుతాం, మాకు నీళ్ళు సవలతు అన్ని సవలతు ఉంటేనే మేము ఓట్లు వేస్తామని చెప్తాం. లేకుంటే ఏం మళ్ళీ ఏం చేస్తాం, మాకు సౌకర్యం లేదు. మేము ఓట్లు వేసి వాళ్ళని గెలిపించి ఏం చేస్తాం చెప్పు. ఆయన ఓట్ల వరకు మాకు చేపిస్తేనే మేము అందరం గల్లీలో ఓట్లు వేస్తాం. అది కూడా ప్రాబ్లం పెడతాం. ఇక్కడ మేము వచ్చేసి 5 years అవుతుంది. ఇక్కడ మాకు అన్ని అవసరాలకి నీళ్లు గానీ, రోడ్డు రవాణా సౌకర్యం కానీ ఏది లేదు. చిన్నపిల్లలకి కేర్ సెంటర్ గా ఒక అంగన్వాడీ కేంద్రం కావాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఒక ఆశా వర్కర్స్ తో కూడిన ఒక హెల్త్ కేర్ సెంటర్ ని ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వీధి దీపాలు కూడా మేము చెప్తేనే వేస్తారు. అది వాళ్ళంతకు వాళ్ళు ఎవరు వచ్చి స్పందించి వేయరు. మేము రేషన్ తీసుకోవాలంటే పక్కూర్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర మేము తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక డీలర్ షాప్ అరేంజ్ చేస్తే మాకు సౌకర్యవంతంగా ఉంటుందని మేము విన్నవిస్తున్నాం. మొదటగా మాకు నీటి సమస్యని తీర్చాలని మా మనవి. నైట్ పూట డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందిస్తారమ్మా? ఫోన్ చేసి ఇంకెవరు రారు ఇక్కడ సైడ్. అసలు కమిషనర్ వాళ్ళు వచ్చారు. ఇంకా 15 days తర్వాత మేము ఫోన్ చేస్తే ట్యాంకర్స్ కోసం ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేయదు. ట్యాంకర్ ఒకసారి పంపించినారు, 15 days అవే వాడుకోవాలని చెప్పిపోయినారు. సమస్య ఎన్ని రోజులకి వచ్చినప్పటి నుంచి అదే సమస్య ఉంది. స్టార్టింగ్ లో భగీరథ నీళ్ళు వచ్చాయి కొన్ని రోజులు, తర్వాత అక్కడ సైడ్ వాళ్ళు మార్చేసుకున్నారు. అప్పటి నుంచి రావట్లేదు. మరి ఎట్లా వాటర్ తాగడం చేయడం ఎట్లా? మేము తాగట్లే. ఇంకా వాటర్ అన్ని కొనుక్కొచ్చుకొని చేసుకోవాల్సి వస్తుంది. ట్యాంకర్స్ కొనుక్కొచ్చుకుంటున్నాము. మేము ఫైటింగ్ చేసుకోవాల్సి వస్తుంది గల్లీలో నీళ్ళ కోసం. మీరు ముందే బీద పరిస్థితి, మళ్ళీ కొనాలంటే ఇంకా తప్పదు కదా. ఇంకా బతకాలంటే ఇప్పుడేమో ఇక్కడే ఉండాలంటారు. ఉండాలంటే వాటర్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఏది లేదు. బయటికి వెళ్ళి రావాలంటే 200 కావాలి. ర్యాపిడో అవన్నీ బుక్ చేసుకుని పోవాలన్నా ఇంకా ఎట్లా వచ్చి ఉంటారు? ఉండాలన్నా కూడా వేరే వాళ్ళని ఫోర్స్ చేయడానికి రాదు కదా. వచ్చి ఉండండి అంటే మనమే ఇట్లాంటి కష్టాలు ఎదుర్కొంటున్నాము. వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపిస్తగా. చేసుకొని బతికేటోళ్ళే కదా ఇక్కడ ఉండే వాళ్ళందరూ. మెయిన్ గా ట్రాన్స్పోర్ట్, వాటర్ సిస్టమ్ అనేది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అన్న నమస్తే అండి, నా పేరు రవి. బ్యూటిఫుల్ డబల్ బెడ్రూమ్ లో ఈ హనుమాన్ల గుడి దగ్గర ఉన్నంత ఇబ్బంది ఎక్కడ లేదన్నా. వచ్చిన వాళ్ళకి ఫుల్ వాటర్ వస్తాయి, రాని వాళ్ళకి ఇబ్బంది. పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంకోటి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ వాటర్ రోడ్డు బాగాలేక కింద కూడా మా నాయన ఇంతవరకు మింట్లు వేస్తాడు. 3-4 నెలలు అయిపోయింది. తర్వాత వాటర్ కి ఎంత ఇబ్బంది ఉందంటే అసలు చెప్పుకోలేము. ఇది పరిస్థితి అని. బాత్రూమ్ పోతే కూడా కడుక్కొని వెళ్ళని పరిస్థితి ఉందన్న. ఇంకోటి బోర్ లేదు. చెప్తే ఏదో నామమాత్రం ఆపాత్రం పైపులు తోడుతారు, ఇడిచిపెడతారు, వెళ్ళిపోతారు. తర్వాత కొట్లాడతారు అసలు లేడీస్. ఎంతకంటే కొట్లాడాలని కానీ ఖచ్చితంగా కొట్లాడాల్సి వస్తుంది. వాటర్ కోసం ఒక ట్యాంకర్ పంపిస్తారు, 15 రోజులకు ఒకటి పట్టుకుని అంటే ఎట్లా పట్టుకుంటారా? ఇంకోటి ఇక్కడ బోర్ సమస్య చాలా ఉందన్న. వాటర్ అంటే ఇంకా మాట చెప్పకూడదు. ఇంతగానో వర్షాలు పడి బోర్ బొక్కలకి వెళ్ళి బయటకు వస్తున్నాయి. ఇక్కడ మాత్రం సుఖ నీళ్ళు లేవు. ఎవరిని ఏమనలేని పరిస్థితి.
పరిస్థితి. ఇంకోటి నల్ల కనెక్షన్లు ఉన్నాయి, మూడు నల్ల కనెక్షన్లు, కానీ ఒక్క నల్ల పోటీ ఒక్క వాటర్ రాదు. ఇంకోటి మాకు తక్షణమే బోర్ వేయించి వాటర్ వచ్చేటట్లు ట్రై చేయండి అన్న ప్లీజ్, మీకు దయచేసి. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది చాలా ఇబ్బంది ఉంది అన్న. అన్ని గలీలకు బాగానే వస్తాయి వాటర్. మా హనుమాన్ల గుడి టెంపుల్ సైడ్ అయితే వాటర్ అనే దానికి ప్రతి ఒక్కరు కామన్ అయిపోయింది, అక్కడ నీళ్ళు లేకుండా అనే పరిస్థితికి వచ్చిందన్న. ఎంత మందిని అడిగినా ఎవరిని అడిగినా ఒకటే మాట చెప్తే ఇక్కడ వాటర్ రాదు. ఇక్కడ ఉండాలంటే కూడా ఉండలేని పరిస్థితి. ఎట్లుంటారన్న పెద్ద వాళ్ళు మోకాలు నొప్పులు వచ్చిన ముసలోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు బాత్రూమ్ పోవాలంటే బయటకు పోవాల్సి వచ్చిన పరిస్థితి. బయటకు పోతే కూడా ఇప్పుడు పరిస్థితులు బాగా, కింద పడితే చచ్చిపోయే కాలం. గుంతలు చూడండి, ఒకసారి మీరు ఇక్కడ చూడండి, అసలు ఇక్కడ రోడ్ లేదు. ప్రాబ్లం ఎట్లుందంటే ఇది అని చెప్పనీక లేదు. ఇంకోటి ఇక్కడ కూడా పెద్ద గుంతలు అంతా చెత్తలు తెచ్చేస్తారు. ఎవరిని మనకి ఇట్లా పెద్దోళ్ళు ఎవరని చెప్తే కూడా వాళ్ళ మీదకే ఉల్టా రివర్స్ అవుతారు అంతా జనాలు. ఇంకోటి ఇక్కడ పాములు కుక్కలు మనుషుల కంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ అనేది, కానీ ఒక ఇంట్లో డబుల్ బెడ్రూమ్ వాళ్ళ కిచెన్ అంటారు, కానీ కుక్కలు 10-20 ఉంటే ఒక్కొక్క గలీలా. అవి ఎవరు పట్టించుకోరని ఏం చెప్పినా అంతా ఉల్టా మాట్లాడతారు. పెద్ద మనుషులకు చెప్తే ఎవరు పెద్ద మనుషులు లేరు. దీనికి ఎట్లుందంటే సర్పంచ్ లేరు, వార్డు నెంబర్ లేరు. అది వచ్చే వరకు ఇక్కడ జనాలు ఉండేటట్లేరు. మెయిన్ మాకు ఒకటి ఏంటంటే వాటర్ అయితే కంపల్సరీ చెప్పిండని 2-3 రోజులు మీకు దండం చేయమంటే చేస్తాం. ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది ఉందన్న. వాటర్ అది ప్రతిదీ లేచినప్పటి నుంచి నైట్ వండుకునే వరకు ప్రతిదీ వాటరే కావాలి. వాటర్ లేనప్పుడు మేము ఇక్కడ ఎట్లా ఉండాలన్నా ఉండాలంటారు, కానీ ఎట్లా ఉండాలి ఇక్కడ పాములు. మీరు ఒకసారి రోడ్ అయితే చెక్ చేసుకోండి. మేము చెప్పేది కాదు మా మాటల్లా. మీరు చూడండి, కాడ కింద పడితే మా నాయన ఇప్పటివరకు మీన్కిలేస్తలేడు, కాలు చేతులు ఇరిపోలే, కానీ 85-90 ఇయర్స్ ఉంటాయి, ఇంతవరకు నడవలేని పరిస్థితులు ఉన్నాడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. వాటర్ది మాకు చాలా ఇబ్బంది ఉందన్న. దయచేసి మీరు పెద్దలు ఎవరైనా సరే, అంటే పేరు అనేది లేదు, మాకు బోరు ఆల్టర్నేటివ్ అనేది చేసి ఇది ఒక్కటి హెల్ప్ చేయాలని కోరుకుంటూ. రాధా నా పేరు. మొన్న 8 రోజుల ముందల నేను రోడ్ పైన బండి నడుపుతుంటే వస్తుంటే కింద పడిపోయినా. మాకైతే అసలు వాటర్ లేవు, ఏం లేవు, చుక్కలు లేవు. ఈ చేతి ఇరిగిపోయింది నాకు. నేను రొట్టెలు చేస్తా, 10:30కు వస్తా. కుక్కలు అయితే విపరీతమైన కుక్కలు. ఏం అసలు మాకైతే ఉండాలనా పోవాలనా అని అనిపిస్తుంది. మాకు ఈ నుండి పోవాలనా, పోతే మళ్ళీ ఇండ్లకు రాలేరు, మీరు బంగ్లాలు కట్టుకున్నారు మామనార్లా అని చెప్తారు. మామనార్లా బంగ్లాలు కట్టుకుంటే ఈ ఇండ్లకు మేము ఎందుకు వస్తాము? ఈడ వచ్చి ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది మాకు. చేతి ఇరిగిపోయింది, మేము ఎవరికి చెప్పుకోవాలి? 8 రోజులు అవుతుంది. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అవుతుంది మాకు. మీరు ఏమన్నా చేయండి, మాకు రోడ్డు నీళ్ళ ప్రాబ్లము చెయ్యండి. మీకు దండం చెయ్యాలంటే చేస్తాము. అడగలేదమ్మా ఇప్పటి వరకు ఎవరు వస్తుండ్రు? ఎవ్వరు వస్తలేరు మాతోనికి. ఎవ్వరు వస్తే ఆయన సర్పంచ్ తోనికి పోయినాము, సర్పంచ్ తోనికి పోతే చేస్తాము. ఎవరు వచ్చి చూసేది లేదు మాది. ఇప్పుడు చేతి తిరిగిపోయింది, నాకు చెయ్యాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. రోడ్డు పైన ఎంత ఇబ్బంది అవుతుంది. 10:30కు వస్తాను నేను. కుక్కలు అయితే విపరీతమైన కుక్కలు. రోడ్డు లేదు, ఏది లేదు. ఏం చేయాలి మేము? మాకు రోడ్డు కావాలి, నీళ్లు కావాలి, అన్ని కావాలి. చిన్న పిల్లల్ని స్కూల్ పోవాలంటే స్కూల్ లేదు. ఏం చేసుకోవాలి మేము? మొత్తానికి ఇది ఏదైతే పాలమూరు ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి దివిటిపల్లిలో పలు సమస్యలతో అయితే ప్రజలైతే సతమతం అవుతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గత 5 సంవత్సరాల నుండి ఈ యొక్క సమస్యలు ఇలాగనే ఉన్నాయి. అయితే మొత్తానికి ఒక పరిస్థితి అయితే ఇప్పుడున్న ప్రభుత్వంలో నడుస్తుంది. ఏదంటే డబుల్ బెడ్రూమ్లో ఉండకపోతేనైతే ఖచ్చితంగా అవి రద్దు చేస్తాం. ఒకవేళ డబుల్ బెడ్రూమ్లో ఉంటేనైతే సమస్యలు సతమతం చేస్తున్నాయి. ఇటు ప్రభుత్వము అటు డబుల్ బెడ్రూమ్ నుండి అటు సతమతం చేస్తున్నాయి. అంటే ఎటు కాని జీవితంతో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ దివిటిపల్లి ప్రాంతంలో జీవితాన్ని గడపవలసిన పరిస్థితి అయితే ఉంది. మా యొక్క ఆ పరిస్థితి అయితే దీన వ్యవస్థలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, వీరిద్దరు కూడా ఖచ్చితంగా మా సమస్యను పట్టించుకొని రానున్న ఎన్నికలు కూడా రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు. వాటిలోనైనా మా సమస్యలు ఖచ్చితంగా తీరాలనేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్ తో చందు, అభినవ్ భారత్, మహబూబ్ నగర్.